వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. రామారావు గారు, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో చూస్తే కొంతమంది కలిసినప్పుడు మనం చూసేది ఏంటి అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నా కానీ మనకు అది నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అవును, మంచి మనోజ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు మీటింగ్ పెట్టుకున్నారు అని కొన్ని కథనాలు వస్తున్నాయి. అవును. ఈ మీటింగ్ అనేది నిజంగా పెట్టుకున్నారా? పెట్టుకుంటే దేనికోసం పెట్టుకున్నారండి? అంటే ఇక్కడ అందరికీ తెలిసిందేనమ్మా. ఎందుకంటే ఎవరు భూమా నాగిరెడ్డి వారి ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు గాడ్ ఫాదర్ లాంటి వాడు అన్నమాట. ఆల్రెడీ మంచు మనోజ్ భార్య మౌనికారెడ్డి తాలూకు అక్కయ్య అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పోస్టులో ఉంది, మంత్రి పదవి కూడా చేసిందన్నమాట. అక్కడ వాళ్ళ చిన్నాన్నతో ఒక గొడవలు ఉన్నాయి, వాళ్ళ తాలూకు దయాదులతో గొడవలు ఉన్నాయి. నీ అంతు నేను చూస్తాను, నా అంతు నువ్వు చూస్తాను అని చెప్పి మొత్తం అనుకుంటున్నారు. అనుకున్నా సరే ఒక 4 అడుగులు ముందు అఖిల ప్రియ మౌనికారెడ్డి ఉన్నారన్నమాట. ముందు ఏమనిపించిందంటే మౌనికారెడ్డి అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంది కదా, మౌనికారెడ్డి ఏం చేస్తుందంటే సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని ఊహాగానాలు రావడానికి కారణం ఏంటంటే మంచు మనోజ్ తాలూకు అన్నయ్య విష్ణు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురిని పెళ్లి చేసుకుంటే ఎవరు మన జగన్మోహన్ రెడ్డి విష్ణుకి ఏమవుతాడు? బావ వరుస అవుతాడు. జగన్మోహన్ రెడ్డి విష్ణుకి బావ అయితే మనోజ్ కూడా బావ అవుతాడు కదా. ఆయన మళ్ళీ పైగా ఆల్రెడీ 150 మందిని గెలిపించుకున్నాడు, హయ్యెస్ట్ మెజారిటీతో మ్యాండేటు పొందాడు. మరి అట్లాంటి వ్యక్తితో మరి కలవాలి కదా, కలిస్తే గెలుపు అన్నది నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. కానీ ఆయన్ని కలవకుండా చంద్రబాబు నాయుడిని ఎందుకు కలిశాడు? దీని వెనక ఎవరున్నారు అంటే అక్కడ దీని వెనక చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని చేసినటువంటి మేలు వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. అందుకు అఖిల ప్రియ ఎలాగైతే తెలుగుదేశం పార్టీలో ఒక స్థానాన్ని కోరుకుందో వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఒక స్థానాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అఖిల ప్రియ కానీ భూమా మౌనికారెడ్డి కానీ వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. ఎందుకంటే జనంతో మమేకం అయిపోయి ఉన్నారు కనుక వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. అది అట్లాంటి ఆలోచనతోనే బహుశా మంచు మనోజు చంద్రబాబు నాయుడు కలిశాడు అనుకోవచ్చు. తర్వాత మనోజ్కి ఉన్న అంటే గొప్పతనం ఏంటంటే చెప్పకూడదు కానీ వాళ్ళ నాన్నగారు కంటే విష్ణు కంటే మనోజ్కి మంచితనం ఉంది. మనోజ్ వెనక ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు. మనోజ్ మాట్లాడితే చాలామందికి ఇష్టం అవుతుందన్నమాట. అందుకే మనోజులో అంటే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళకి లేనటువంటి మంచితనం మనోజ్కు ఉంది కనుక ఆ మంచితనం ఓట్ల రూపంలో తప్పకుండా సమాధానం వస్తుంది. అయితే ఇక్కడ భూమా నాగిరెడ్డి తాలూకు రెండవ కూతురైన మౌనికారెడ్డి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, కానీ మంచు మనోజ్ మాత్రం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడు. ఎందుకంటే మనుషులు తన వెనక ఉండాలి, మనుషులు ఉన్నవాడిని నిలబెట్టుకుంటాడు, కానీ తన వెనక ఉండాలంటే మాత్రం వాళ్ళకు చరిత్ర ఉండాలి. ఆ చరిత్ర భూమా మౌనికారెడ్డికి ఉంది, వాళ్ళ నాన్నగారికి ఉంది, వాళ్ళ అమ్మగారి భూమా శోభాదేవి శోభారెడ్డి భూమా నాగిరెడ్డికి వాళ్ళకి మంచి చరిత్ర ఉంది. తరతరాల నుంచి ఆ చుట్టుపక్కల 4 గ్రామాల్లో కూడా వాళ్ళకి ఓటు తప్పకుండా వేస్తారు, గెలిపిస్తారన్నమాట. గెలుపు మీద ధీమాతోనే భూమా మౌనికారెడ్డి చంద్రబాబు నాయుడు కూడా కలిసింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అంటే దీనికి రాజకీయాలకు రావడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్టు మీరు చెప్పారు మంచి మనోజ్ గారికి. మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీటింగ్ పెట్టడానికి అసలు కారణం ఏంటంటారు? కారణం అంటే మరి మౌనికారెడ్డి ఉంది కదా, మౌనికారెడ్డి మనోజ్ కంటే మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి. తర్వాత వాళ్ళ అక్కయ్య కంటే తెలివైన వ్యక్తి. ఇప్పుడు ఈరోజు అఖిల ప్రియ కంటే మంచు మౌనిక అవుతుంది కదా. మరి మంచు మనోజ్ని పెళ్లి చేసుకుందంటే నాకు ఏదో నోరు తిరిగింది అనుకున్నాను, కానీ నిజమే కదా.
మంచు మౌనికారెడ్డికి డెఫినెట్గా వాళ్ళ అక్కయ్య కంటే మంచి తెలివితేటలు ఉన్నాయి, ప్రజాకర్షణ ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తుంది అన్నమాట. ఆవిడ గెలుపు కోసం ఆవిడ ఒంటరిగా వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవదు కదా, ఎంతైనా భర్త కదా, భర్తతో వెళ్ళడంలో ఆనందం ఉంది. ఎందుకంటే ఆవిడ జీవితం మూడు వరకోకుండా నిజంగా మనోజ్ పెళ్లి చేసుకోవడం మాత్రం పెద్దలందరూ నిజంగా నేను ఎంతో గర్వించానమాట. అంటే ఎవరి వ్యక్తి అంటే ఏ వ్యక్తి జీవితం కూడా నా నిజ జీవితంలో కూడా ఏ వ్యక్తి జీవితం కూడా అకారణంగా మూడు వరిపోకూడదు. ఏదో కారణాల చేత అభిప్రాయ భేదాలు వచ్చి ముగ్గురిని వదిలేస్తే ఆ జీవితం ఇంకంతేనా? చిన్న బిడ్డ ఉన్నాడు, మరి ఆ బిడ్డ సరే బిడ్డని అంటా చాలా మంది ఆ బిడ్డను చూసుకోవాలి, ఆ బిడ్డలో భర్తను చూసుకోవాలి. నీకేం తెలుసు రేపు పొద్దున్న ఆ బిడ్డ కోసం ఎన్ని కష్టాలు పడాలో, ఎంత పోషించాలో. ఆడ త్రిమూర్తికేమో పురుషుడి తాలూకు అంటే సపోర్ట్ లేకుండా, అండదండలు లేకుండా ఎంతకాలం బతుకుతుంది? ప్రతి ఒక్కరికి కూడా అది తేలిగైపోతుంది కదా, చులకన అయిపోతుంది కదా. తనకి ఒక నీడ కావాలి, తనకు తోడు కావాలి. ఆ తోడుని లక్కీగా మంచి తోడుని ఎంపిక చేసుకుందన్నమాట. చక్కన బలవంతుడు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, మంచి ఆర్టిస్టు, అంతా కూడా ఒక మంచి మనిషి. అంటే తన మనసుకు నచ్చిన మనిషి. అది కూడా మనసుకు నచ్చిన మనిషి దొరకడం చాలా కష్టం కదమ్మా. వాళ్ళ అక్క కానీ తమ్ముడు కానీ సంబంధం చూస్తే వాళ్ళు నచ్చిన సంబంధాన్ని చూస్తారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు కదా. తను మొదటి భర్తకి డివోర్స్ ఇచ్చిన తర్వాత మనస వాచ కర్మణ మనోజ్నే కోరుకుంది. ఆ పెళ్ళిలో ఎంత ఆ మోహన్ బాబు చూడగానే రివ్వుని వెళ్ళిపోయి గుండెల మీద వాలిపోయి ఒక అమాయకురాలాగా, అంటే మామగారు మీరు నాకు తల్లైనా తండ్రి అయినా మీరే, ఇక నా జీవితం మీ చేతుల్లో ఉంది, మీ కొడుకుని కోరుకున్నాను నేను, మీ కొడుకు నేను కలకాలం ఎలాగే హ్యాపీగా ఆనందంగా ఉండేలాగా దీవించండి. ఇన్ని భాషలు కల్పించాయి ఆవిడలో. అలాగా గుండెల మీద వాలిపోయి ఏడుస్తుంటే ఆయన దగ్గర తీసుకొని ఓదార్చడం, తల మీద చేసి నిజంగా ఆ చూసేవాళ్ళు ప్రతి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి అన్నమాట. అంత బాగా ఉందన్నమాట. అందువలన అదృష్టవంతురాలు మంచి భర్తను పొందింది. రేపోతే తప్పనిసరిగా ఎలక్షన్లో పోటీ చేసినట్టయితే మంచి గెలుపు మాత్రం కైవసం చేసుకుంటుంది. మంచి మినిస్టర్ కూడా అవుతుంది. ముందుగా నేను చెప్తున్నాను, వాళ్ళ అక్కకి ఇవ్వలేదు, మినిస్ట్రీ ఇచ్చారు కదా. అలాగే ఈవిడికి కూడా చాలా మంచి మినిస్టర్గా ఏ పార్టీలో ఉన్నా గెలుపు తథ్యం. గెలిచిన తర్వాత ఏదో ఒక విధంగా పోర్ట్ఫోలియో లేకుండా వాళ్ళు ఖాళీగా ఉండరు. అందువల్ల డెఫినెట్గా ఆవిడ భవిష్యత్తు మంచి బంగారుమయంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.